శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుఘన భగవద్గీత జ్ఞానయజ్ఞం రాజవిద్య రాజగుహ్య యోగం 9వ అధ్యాయం. ఇప్పుడు వరకు మనము విశ్వరూపం అంటే అనేక రూప ఈశ్వర భక్తి గురించి చూస్తున్నాము. ఏకరూప ఈశ్వర నుండి అనేక లేదా విశ్వరూప తత్వం గురించి చూస్తున్నాం. అది ముఖ్యంగా 16వ శ్లోకము నుండి 19వ శ్లోకం వరకు చెప్తున్నారు. అయితే నిన్న మనం చూసాం ఏమిటి? ఈశ్వర సుహృతు అన్నారు. సుహృత్ అంటే ఆయన మన నుండి ఏమి ఆశించకుండా కేవలము మన యొక్క లక్ష్యము, మన గమ్యము, స్థానము, భర్త ప్రభువు సాక్షి నివాస శరణం సుహృత్ అని చెప్పాం. అంటే మనకు అల్టిమేట్ శరణాగతి మనం ఎక్కడ చెయ్యాలి? ఈశ్వరుని పాదాల వద్దనే చెయ్యాలి అంటారు. ఎందుకు? ఆయనే సర్వభూతాధి వాస నివాస అన్నారు. అందుకే యావత్ ఐశ్వర్యమంతా తన హృదయస్థంలో కలిగి ఉన్నటువంటి ఆ దేవదేవ ఈశ్వరుణ్ణి శ్రీనివాస అంటారు కదా, మీకు తెలుసు కదా. అందువలన ఆయన సుహృత్ అంటే మనం ఆయనకి ప్రత్యుపకారం ఏమీ చేయకపోయినా మన హితము కోరి మన శ్రేయస్సు కోసం చేసేవారిని సుహృదులు అంటారు, సుహృత్ అంటారు. అయితే ఆ ఈశ్వరయే ప్రభవ ప్రళయ స్థానం. ఇక్కడ ప్రభవ అంటే సృష్టి, అంటే జగత్తు అంతటికి సృష్టి కారణం ఎవరు? ఈశ్వరే అవుతారు. అందువలన కొన్ని సంస్థలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాలాపనలు ఎలాగున్నాయంటే వారికి వేదము ఉపనిషత్తు పూర్తిగా తెలియదు, తెలుసుకోవడానికి అంత తపస్సు లేదు వాళ్ళకి. వాళ్ళు విశ్వవిద్యాలయం పేరుతో యూనివర్సిటీలు పెట్టి మన సమాజాన్ని, మన ధర్మాన్ని ఒక కల్ట్గా, ఒక గ్రూపుగా విభజిస్తున్నారు. అందువలన ఉపనిషత్తుల్లో జ్యోతి స్వరూపము, చైతన్యము ఆకాశం వలె అని అంటుంటే వాళ్ళేమంటారు? ఎక్కడో ఒక జ్యోతి స్వరూపం ఉన్నది అంటారు. పైన, కింద లేదు అది. వాళ్ళకి ఈ ప్రపంచంలో ఉండదు, అది పైన ఎక్కడో ఉంటుంది, పరంధాములు ఎక్కడో. అక్కడ నుండి బ్రహ్మ అంటే వాళ్ళ వ్యక్తి ఎవరైతే ఈ పైత్యం గురించి చెప్పారో ఆ బ్రహ్మస్థానంలో ఆ వ్యక్తిని పెట్టించుకొని ఇక విష్ణు శివాన్ని పక్కన పెట్టేసుకుంటారు అనమాట. అంటే పైన పెట్టినటువంటి ఆ జ్యోతి స్వరూపానికి ఇక్కడ పెట్టినటువంటి ఆ వ్యవస్థాపకుడు పక్కన అంటే చతుర్ముఖ బ్రహ్మస్థానంలో ఆ వ్యక్తిని పెట్టేస్తారు, ముసలాయన్ని పెట్టేస్తారు అనమాట. తరువాత ఇక్కడ విష్ణు శివాన్ని పెట్టి ఏం చేస్తారంటే వాస్తవానికి ఆ ఎవరైతే ఆ వ్యక్తిని పెట్టారో వారి నుండి భగవద్గీత వచ్చిందని ప్రమోట్ చేస్తున్నారు.
అసలు మనకి బ్రహ్మ విద్య అంటేనే ఉపనిషత్తులు ముఖ్యం, మూలం. ఉపనిషత్తుల యొక్క సారభూతం, సంగ్రహం భగవద్గీత. అది సాక్షాత్తు వేదము ఎలా అయితే ఈశ్వర వాగ్గా ప్రకటమైనదో, మళ్ళీ మహాయోగీశ్వర రూపమైనటువంటి కృష్ణ పరమాత్మ ముఖము నుండి గీత మళ్ళీ వచ్చింది. వాళ్ళు కృష్ణ పరమాత్మ ముఖం నుండి వచ్చినటువంటి గీతని హైజాక్ చేసేస్తున్నారు. ఈ మధ్యన మొన్న పాకిస్తాన్లో ట్రైను హెలికాప్టర్లు హైజాక్ అయినట్టు. అందువలన వాళ్ళకి ఈ సృష్టి విషయంలో కానీ ఈ ఈశ్వర తత్వ విషయంలో కానీ క్లారిటీ లేకుండా మొత్తము విస్తరించి వ్యాపించి జనసంఖ్య, డబ్బు, ధనము, జనముతో పేట్రేగిపోతున్నారు సమాజంలో. అంత స్కెచ్. కాబట్టి వాళ్ళకి ఈశ్వర్ అంటే పైన ఎక్కడో ఉన్నారు, చెట్లలో లేరు, పక్షుల్లో లేరు, మిగతా జీవరాశుల్లో లేరు, మనలో కూడా లేరండి. మనం కనెక్ట్ అవ్వాలి. ఏంటి కనెక్ట్ అవుతావో మరి, ఎక్కడ కనెక్ట్ అవుతాం? ఇదంతా పైత్యము అంటారు స్వామి దయానంద సరస్వతి. అందువలన కాళిదాసు కవిత్వం కొంత, మన పైత్యం కొంత అని చెప్తుంటారు మహాత్ములు. సో ప్రభవ అంటే సృష్టి కారణము. సృష్టి కారణం అంటే ఎలా ఉంటుందంటే, బంగారం ఎలాగైతే ఆభరణములు అన్నింట్లో కూడా వ్యాపించి ఒక అంతర్యామి తత్వంగా వ్యాపించి ఉన్నదో, యావత్తు సృష్టి అంతా కూడా ఉంటుంది. అయితే దోమ, సింహము, ఏనుగు, మనిషి, మరి వీటిలో తేడా ఉన్నది కదా. అన్నిట్లో సమానం ఎలా ఉంటుంది? అన్నిట్లో ఎలా ఉంటుందంటే, బాత్రూములో ఉన్నటువంటి 0 వోల్ట్ బల్బు వెనక కూడా కరెంటే ఉంటుంది. డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ల్లో వాడుతున్నటువంటి ఫెడ్ లైట్స్లో కూడా అదే కరెంటు ఉంటుంది. ఇంటిలో వాడుతున్నటువంటి కెపాసిటీ 230 వోల్ట్స్ ఎలాగైతే ఉంటున్నదో అది కరెంటే. అదేవిధంగా రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్ళడానికి కావలసినటువంటి ఆ లైనింగ్లో కూడాను 25,000 వోల్ట్లకు పైగా ఉన్నటువంటి కరెంటు కూడా అది కరెంటే. అందువలన ఉపాధులు భేదం ఉన్నది, అది మనం ఒప్పుకుంటున్నాము. కానీ వెనుక ఉన్నటువంటి సమానంగా ఉన్నటువంటి ఆ శక్తి పరమాత్మ ఒక్కటే, అది తెలుసుకోవాలి మనం. అందుకే దాన్ని స్థానము అన్నారు. స్థానం అంటే ఏమిటి అంటే స్థితి కారణం. స్థానం అంటే స్థితి కారణం. ప్రళయ అంటే వాటి యొక్క కర్మఫలం క్షీణించి నశించిన తరువాత మళ్ళీ పరమాత్మలోనే లయమవ్వాలి. కాబట్టి పరమాత్మయే అల్టిమేట్ ప్రళయ స్థానం అవుతుంది. మరి నిధానము అంటే ఏమిటి అంటే, ఈ జగత్తులో ఉన్నటువంటి సకల జీవరాశుల యొక్క కర్మ ఫలాలు ఉంటాయి కదండి, అవ్యక్త రూపంలో ఉంటాయా? ఉంటాయి. దానిని సమష్టి జీవుల యొక్క సంచిత కర్మగా ఉన్నటువంటి దానిని నిధానము అంటారు. గుర్తుపెట్టుకోవాలి ఇది. ఎందుకంటే నిదానం అంటారు, బీజం అంటాడు, అవ్యయం అంటాడు, ఏంటి చెప్తున్నా కన్ఫ్యూజ్ అవుతాం మనం. అందువలన స్పష్టత ఏంటంటే, నిధానము అంటే మన యొక్క సంచిత కర్మ రూపంగా ఉన్నటువంటి సమష్టి సృష్టి యొక్క జీవుల యొక్క సంచిత కర్మ స్వరూపాన్ని నిధానము అంటారు. మరి అవ్యయం బీజం అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక రకముల జీవరాశులు, వస్తువులు, అంటే జడా చేతనంగా ఉన్నటువంటి సకల స్థావర జంగమాన్ని కలిపి బీజము అవ్యయం అంటే, చూడండి, అది నాశనము లేని ఒక మూలము, విత్తనం సీడ్ రూపము అని అర్థం. అంటే దాని అర్థం ఏంటండి? వాస్తవానికి యావత్తు సృష్టి అండపిండ బ్రహ్మాండం అంతా నేనే అయి ఉన్నాను అని భగవాన్ కృష్ణ పరమాత్మ ఆ సర్వవ్యాపి చైతన్య స్వరూపముతో తాదాత్మ్యము
చెప్తున్నారన్నమాట. ఈ విషయం మనకి స్పష్టత ఉండాలి. అది ఇక్కడ చెప్పాల్సిన ముఖ్యమైనటువంటి విషయం. అయితే దీన్ని ఇక్కడ కన్క్లూడ్ చేస్తున్నారు, సమాప్తం చేస్తున్నారు ఈ విశ్వరూప విషయాన్ని. 19వ శ్లోకం అమ్మ. తపామ్యహమహం వర్షం तपाम्यहमहं वर्षं तपाम्यहमहं वर्षं నిగృహ్ణామ్యుత్సృజామి చ निगृह्णाम्युत्सृजामि च निगृह्णाम्युत्सृजानि च అమృతం చైవ మృత్యుశ్చ अमृतं चैव मृत्युश्च अमृतं चैव मृत्युश्च సదసచ్చాహమర్జున सदसच्चाहमर्जुन सदसच्चाहमर्जुन తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च तपाम्यहमहं वर्षं निगृह्णाम्युत्सृजामि च అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन హే అర్జున, అహం తపామి, అహం వర్షం అపి, వర్ష రూపేణ తపామి రూపేణ, రెండు రకాలుగా. ఆ నిగృహ్ణామి అంటే ఆ సముద్రం నీరుని, వర్షపు నీరుని నేను గ్రహిస్తున్నాను, అబ్జర్వ్ చేసుకుంటున్నాను. చేసుకుని దాచుకోవట్లేదు నేను. నో సెల్ఫిష్నెస్, స్వార్థం లేదు నాకు. ఉత్సృజామి చ, మళ్ళీ మీకు వెనక్కి వర్ష రూపంలో పంపిస్తున్నాను. అందువలన మీరు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు. పరమాత్మ పరంధామలో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు కాకుండా సృష్టి అంతా వ్యాపించి అసలైనటువంటి కంట్రోలర్, రిమోట్ ఆయన దగ్గర ఉంచుకున్నాడు. చూసారా? ఎక్కడ దేవుడు ఉన్నాడు, ఎక్కడ దేవుడు ఉన్నాడు, ఎక్కడ ఈశ్వరుడు ఉన్నాడు అంటాం మనం. ఆయన చేతిలో కంట్రోల్ ఉన్నది, నువ్వు ఊరికే మాట్లాడుతున్నావు. ఎలాగా? ఆ యొక్క వేడి, ఆ చల్లనితనము, ఆ తాపము, ఆ వర్షము, ఇవన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. సూర్యచంద్రులు కూడాను ప్రకాశించాలన్నా పగటిపూట సూర్యుడు, రాత్రిపూట చంద్రుడు. ఎండలు మండిపోతున్నాయి, వర్షాల సమయంలో వర్షం వస్తుంది, ఎండ సమయంలో ఎండ వస్తుంది. ఇవన్నీ మన చేతిలో లేవు, ఏ ఒక్క వ్యక్తి ప్రాణి జీవ చేతిలో లేవు. అందువలన ఈ రిమోట్ కంట్రోల్ ఆయన దగ్గర ఉంచుకున్నారు. ఇలాగే మనం వేలాకోలంగా మాట్లాడతామనేసి అసలైన రిమోట్ కంట్రోల్ ఆయన దగ్గరే ఉందన్నమాట. అందువలన ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, మొత్తం మనకు తెలిసిందే, ఇవి కొత్త విషయాలు ఏం కావు. సూర్య భగవాన్ అంటే ఏంటి? అసలు సూర్యుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఈ భూమండలం ఒక మనుగడ ఉంటుందా? మీరు చెప్పండి. డెడ్ ప్లానెట్ అయిపోతుంది సూర్యుడు లేకపోతే. అందువలన సూర్యుడి నుంచే సమస్త జీవకోటికి ఆ ప్రాణశక్తి అందుతుంది కదండి. అందువలన మనకు దగ్గరగా ఒక్కసారి కొని ఒక కిలోమీటర్ డిస్టెన్స్ మనకంటే ఒక్కసారి దగ్గరికి వచ్చింది అనుకోండి సూర్యుడు, ఏమవుతుందండి? మసైపోతాం, రోస్టింగ్. అందువలన ఎంత దూరంలో ఉండాలి, ఏ దూరంలో ఉంటూ ఏ కక్షల్లో గ్రహాల చుట్టూ తిరగాలి, ఇవన్నీ కూడా ఆ ఈశ్వరు యొక్క ఆజ్ఞ. అందువల్ల జరుగుతుంది. అందువలన ఉండాల్సిన దూరంలో ఉంటున్నది. ఆ వేడి, ఆ వెలుతురు, ఆ ఋతువులు, ఆ తిథులు, ఆ డే అండ్ నైట్స్, ఇవన్నీ కూడా పగలు రాత్రులు, ఇవన్నీ ఎలా? దీని అంతటికి ఆ సూర్యుడిగా ఆ పరమాత్మయే ప్రకటమవుతున్నారు. అందుకే సూర్యుడిని ప్రత్యక్ష ఈశ్వరుగా మనం పూజిస్తాం. ఎందుకంటే
అవ్యక్తము, సర్వవ్యాపి, అత్యంత సూక్ష్మంగా ఉన్నటువంటి పరమాత్మ మన సాక్షాత్తు వ్యక్త రూపంలో ఉన్న సూర్యునిగా మనము భావిస్తాము. అందుకే గాయత్రి మంత్రం అలాగే వచ్చింది, ఆ సూర్య భగవాన్ వల్లే వచ్చింది, విశ్వామిత్రుడి ద్వారా ప్రకటమయ్యింది. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్, అలా వచ్చింది అనమాట. ఉపనిషత్తులు ఏమంటున్నాయి? యశ్చాయం పురుషే యచ్చ అసౌ ఆదిత్యే స ఏకః. అయం పురుష అంటే అయం పురుషే, ఈ హృదయంలో స్ఫురిస్తున్న ఎరుకయే అక్కడ ప్రకాశిస్తున్న సూర్యునిలో ఉన్నటువంటి ఆ యొక్క చైతన్య ఉనికి రెండు ఒక్కటే ఉపనిషత్తులు చెప్తున్నాయి. అందుకే వామదేవ మహర్షి అన్నాడు, నేనే సూర్య అహం సూర్య అని ప్రకటించాడు. మనము సూర్యనారాయణ అంటేనే భయపడతాను, ఇంకా సూర్యుడిగా నేను ఎప్పుడు ప్రకటించుకున్నాను? ఏ సూర్యరావు అంటే చెప్పండి సార్ అంటే, నువ్వు సూర్యారావు కాదు, నువ్వు సూర్యనారాయణ అంటే అది భయపడతాడు. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే సాక్షాత్తు పరమాత్మయే సూర్యునిగా ప్రకటమై ఉన్నారు మన ముందు అని తీసుకోవాలి. అందుకే ఈ సంధ్యావందనములోను మధ్యాహ్నము, ఉదయం ప్రాతకాల సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్యల్లో ఈ ప్రార్థన పెట్టారు. ఈ విధంగా ఈశ్వరుని మనము అనుసంధానం కావడానికి. ఓం మిత్రస్య చర్షని ధృతస్రవో దేవస్య సానసిం సత్యం చిత్రస్య వస్తమం. ఓం అసత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మత్యం చ హిరణ్యయేన సవితా రథేనా దేవో యాతి భువన విపశ్యన్ అని ఈ సంధ్యావందన ప్రార్థన చేస్తుంటారు. అంటే మీకు ఏంటి అర్థమైందంటే ఈ మంత్రాలు అన్ని చెప్పడంలో మనకి ఏంటంటే నిరంతరము ఈశ్వరునితోనే మనము శక్తిని, యుక్తిని, భక్తిని, జ్ఞానాన్ని అంత మనం డ్రా చేసుకోవడం అనమాట. ఎలాగైతే భూగర్భ జలముల నుండి మనం నీరు ఎలాగైతే తీసుకుంటామో డ్రా చేస్తున్నామో, నిరంతరం ఈశ్వరు అంత అనంత శక్తి అండి. మీరు ఎంతమంది అక్కడ నుంచి శక్తి తీసుకుని ఆయన దగ్గర శక్తి అని తరిగిపోదు. ఎందుకు? అది అనంతత్వా, ఇన్ఫినిటీ కాబట్టి. అందువలన భగవాన్ ఏమంటుండంటే అహం తపామి అంటే నేను శక్తి అంటే వేడి రూపంగా నేనే ఉన్నాను. అలా ఉండడం వల్ల ఏమవుతుంది? అలా ఉండడం వలన రూపాయి ఖర్చు లేదు. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ అర్థం కాదు, హైదరాబాద్లో, చెన్నైలో ఒక్కసారి హిమాలయాలు రాయండి మాతోని, డిసెంబర్ జనవరిలో అక్కడ తేలిపోద్ది రంగులు. మీ శక్తి ఏంటి, మీ సామర్థ్యం ఏంటి చూద్దాం. హీటర్లు లేకపోతే మీరు అక్కడ ఉండలేరు. రూమ్ హీటర్స్ పెడతారు. రూమ్ హీటర్లు పెట్టుకుని ఉంటే అప్పుడు తెలుస్తుంది సూర్యుని యొక్క గొప్పతనం ఏంటనేది. అందువలన ఆ సూర్యుని యొక్క వేడి ప్రకాశం వలన మొత్తం సముద్రం నీరు అంతటిని కూడా నీటిలో ఆ ఆవిరి చేసుకొని మేఘాలుగా మారి మళ్ళీ వర్షంగా కురుస్తున్నది. చూడండి ఎంత విచిత్రము ఈశ్వర అనుగ్రహం. ఉప్పు నీటిని ఆవిరిగా తీసుకొని అబ్జర్వ్ చేసుకొని శుద్ధమైన మంచినీటి మనకి ఇస్తున్నారు. ఎన్ని ఫిల్టర్లు చేయాలండి మనం? అందువలన మనకు రూపాయి ఖర్చు లేకుండా సముద్రం నీటిని మేఘాల్లో నింపి మళ్ళీ రూపాయి ఖర్చు పెట్టకుండా మళ్ళీ మనకి మంచి త్రాగి నీరుగా ఆ స్వచ్ఛమైనటువంటి వర్షం నీరుగా మళ్ళీ పడుతున్నది. అందుకే అంత కూడా సముద్రం నీటిని పడితే ఏమవుతుంది? వృధా అయిపోతుంది. కాబట్టి సముద్ర ఉప్పు నీటిని మళ్ళీ తీసుకొని మనకు వర్షంగా మళ్ళీ ఇస్తున్నారు ఈశ్వరు. ఇది అద్భుతమైనటువంటి ఈశ్వర యొక్క బ్లెస్సింగ్స్ ని మనము దర్శించట్లేదు. ఎందుకు? వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ద స్పిరిచువల్ సెన్సిటివిటీ, ద డివైన్ స్పార్క్, ద డివైన్ టచ్ మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో ఆ దివ్య శక్తిని గుర్తించే ఆ యొక్క ఆ ఫీలింగ్, ఆ భావన ఉన్నప్పుడే మీరు దాన్ని గుర్తించగలుగుతాము. అందుకే ఏమంటారు? వృతా వృష్టి సముద్రేషు వృతా తృప్తేషు భోజనం. చూసారా? ఆల్రెడీ బాగా ఆకలి లేని వాడికే భోజనాలు పెడుతుంటారు. తినండి 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 అని బలవంతం పెడుతుంటారు. ఆకలి వేసినప్పుడు ఒక్కోసారి భోజనం దొరకదు. పంటలు వర్షం లేక పంటలు చాలా మంది వరదలు వచ్చి కొట్టుకుపోయిన వాళ్ళు ఒక దగ్గర ఉంటుంది, ఇంకో దగ్గర కరువు కాటకాలతో ఇంకో దగ్గర ఉంటుంది.
అక్కడ డ్రాటు అంటే అక్కడ వర్షం లేదు. అందువలన ఏమంటారంటే డ్రాట్ వచ్చిన దగ్గర వర్షం పడితే బాగుండు కానీ వృధాగా సముద్రంలో ఎందుకు పడిపోతుంది అంటాం. అందుకే ఎక్కడ ఎలా ఉండాలో, ఏ సమయంలో ఏమి జరగాలో ఇవన్నీ కూడా సూర్యుడు, మేఘాలు అంటే వాయువు ద్వారా మనకి ఈ రెండు చక్రము జరుగుతున్నాయి. అందుకే భగవాన్ ఏమంటున్నారంటే అహం వర్షం నిగృహ్ణామి, నేను సూర్యకాంతి వేడి ద్వారా ఈ వర్షపు నీటిని, సముద్ర నీటిని ఆకర్షిస్తున్నాను, అబ్జర్వ్ చేసుకుంటున్నాను. ఉత్సృజామిచ, దానిని మేఘములుగా మలచి మళ్ళీ వర్షపు నీటి ద్వారా వదులుతున్నాను. చూసారా ఆయన దగ్గర ఎలాంటి రిమోట్ కంట్రోల్ ఉంది. మనం ఊరికే ఎగిసి పడుతుంటాం కింద మీద. అందువలన ఈ యొక్క యావత్తు సృష్టి అంతటి కూడా నేనే వెనకుండి నడుపుతున్నాను. ఇంకొకటి ఏమంటున్నారంటే అహం అమృతం, నేనే అమృతాన్ని. అహం మృత్యుహు, నేనే మృత్యువుని అంటున్నాను. అయితే ఇక్కడ మీకు నేను డైరెక్ట్ చెప్పడానికి వీలు పడట్లేదు. ఎందుకు? అమృతము మృత్యు అంటే అనేక అర్థములు ఉంటాయి. అందుకే స్వామి వివేకానంద ఏమంటారంటే నాలెడ్జ్ ఈజ్ అమృతం, ఇగ్నోరెన్స్ ఈజ్ మృత్యు అంటారు. అందువలన ఇక్కడ మనం ఏం చేయాలి? రెండు రకాల అర్థాలు మీకు చెప్తున్నాను వ్యావహారిక రూపంలో. వ్యావహారిక అర్థం ఏంటంటే ఏదైనా సరే మనము ఒక విషయం చూడండి, మనకి జీవించడానికి ఆధారం ఏంటండి? వర్షాలే కదా. వర్షాలు లేకపోతే పంటలు పండవు, పంటలు లేకపోతే భోజనం ఉండదు, భోజనం లేకపోతే మనము మనుగడ కష్టము, ప్రాణం పోతుంది. అందువలన మనకు వర్షం కురిపించి అన్నం రూపంలో మనకి ఆహారాన్ని అందిస్తున్నది కాబట్టి, అమృతాన్ని జీవించే మనకి వెసులుబాటు ఉన్నది కాబట్టి అమృతం ఇస్తున్నారా లేదు? ఈశ్వర ఇస్తున్నారు. అంటే జీవన ఆధారమైనటువంటి అమృతత్వాన్ని ఈశ్వరే అయి ఉన్నారు. ఒకవేళ మనం సరిగ్గా వర్షాలు పడలేదు, పంటలు పండలేదు, భోజన ఆహారాలు లేవు, ప్రాణం ఏమవుతుంది? అప్పుడు చూడండి కరువులకి ఎంతమంది చనిపోయేవాళ్ళు. అంటే మృత్యువు కూడా ఈశ్వర అయిందా లేదా చెప్పండి. అందువలన రెండు అంటే జీవితానికి మృత్యువుకు కూడా నేనే కారణం. హే అర్జున, ఈ జీవితానికి మృత్యువుకి నేనే కారణము అంటున్నారు భగవాన్. అయితే దీన్ని ఇంకా పారమార్థికంగా ఎలా తెలుసుకోవాలి అంటే అమృతత్వం అంటే ఏంటంటే ఆత్మతత్వము, ఇమ్మోర్టాలిటీ. ఏంటి ఇమ్మోర్టాలిటీ అంటే ఎవరైతే ఈ మాయ ప్రకృతి యొక్క మూడు గుణాలు ఉన్నాయి కదండి, సత్వగుణము, ఎవరైతే ఈ సత్వగుణాన్ని వృద్ధి చేసుకొని ఆ దైవత్వం పొంది మూడు గుణాలకు అతీతంగా వెళ్ళినటువంటి తత్వస్వరూప నిష్టలో ఉంటే దానిని అమృతత్వం అంటారు. Find the knower, find the seer, find the speller, find the taster, find the doer. Nothing exists, nothing belongs to you. You are neither mind nor body. Immortal self you are. చూసారా? అంటే ఇమ్మోర్టల్ అంటే అమృతత్వము. అంటే ఈ వెనక ఉన్న తత్వం మనం తెలుసుకున్న తర్వాత, ఈ బల్బులు అన్నిటి వెనక ఉన్నటువంటి కరెంటును మనం తెలుసుకున్న తర్వాత, ఒక బల్బు ఏమైనా ఫీజు ఎగిరి ఒక బల్బు ఫిలమెంట్ కానీ బల్బు పగిలితే కరెంటుకి ఎటువంటి ఫరక్ ఉండదు. అంటే సంబంధం ఎలాగైతే లేదో యావత్తు సృష్టి నామరూపాలు మొత్తం పోయినప్పటికీ చిదానంద రూప సచ్చిత్ ఆనంద రూపంగా నేను ఉంటాను అని ఆ చైతన్యంతోనే ఐడెంటిఫై అయ్యి ఎవరైతే ఉంటారో దాన్ని అమృతం అంటారు. అది ఈశ్వరే కదా. అప్పుడు ఈశ్వరకి మీకు భేదం అంటే డిఫరెన్స్ జీరో. అదేవిధంగా ఎవరైతే తమో గుణం, ఇంతకుముందు మనం చూసాం ఏంటి, మోగ శామోగ కర్మాణ మోగ జ్ఞాన విచేతసః ప్రకృతి అంటే మనం ఏం చేసాము, రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః అనే ఒక శ్లోకం చూసాం.
దాంట్లో తమో గుణతత్వంతో బాగా కావో పీవో మజా కరో అని తిరుగుతుంటారు మనోళ్ళు. ఈ పబ్బులు కబ్బులు 24 గంటలు, వాళ్ళకి పగలు తెలియదు, రాత్రి తెలియదు, జుట్లు వదిలేస్తుంటారు, బట్టలు ఎక్కడ ఉంటాయి అసలు వేసుకుంటారో తెలియదు, సగం బట్టలు, చిరిగిపోయిన బట్టలు, ఫ్యాషను. ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే, ఎంత చిరిగిన బట్టలు వేసుకుంటే అంత రిచ్చు ఇప్పుడు ఉంది సొసైటీ అలాగా. అందువలన ఈ తమో గుణములో ఉండడం వలన ఈ యొక్క తత్వానికి, అమృతత్వానికి దూరమయ్యి మృత్యువు కారణమవుతున్నది. కాబట్టి ఆ మృత్యువు కూడా నేనే, ఇది దానికి ఆధారం కూడా నేనే కదా అని భగవాన్ చెప్తున్నారన్నమాట. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. సత్ అసత్య అహమేవా. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయండోయ్. సత్ అంటే వ్యక్తమైనటువంటి ఈ యొక్క స్థూల ప్రపంచం, అంటే మన శరీరాలన్నీ కూడా వ్యక్త రూపాలే కదా. మరి అవ్యక్తం అంటే ఏంటి? నిద్రావస్థలో ఉన్నటువంటి వాసన సంస్కారానికి అవ్యక్త రూపం అంటారు. సో సత్ అంటే వ్యక్తము, అసత్ అంటే అవ్యక్తంగా తీసుకోవాలి. అంటే ఈ వ్యక్త అవ్యక్త ప్రపంచాలు, ఈ వ్యక్తము అవ్యక్త స్వరూపంగా ఉన్నటువంటి శరీరాలు మొత్తము యావత్తు సృష్టి అంతా నేనే అని చెప్పడానికి. ఇక్కడతో మీకు ఒక గొప్ప విషయం అనేది పూర్తయింది. ఏంటి? మనం 11వ అధ్యాయానికి వెళ్ళే ముందు మనకు ప్రిపేర్ చేసి పెట్టారు భగవాన్ కృష్ణ పరమాత్మ. అంటే విశ్వరూపాన్ని మీరు, మై డియర్ చిల్డ్రన్, మీరు 11 అధ్యాయంలో మీకు క్లైమాక్స్ చూపెడతాను అని ఇక్కడ ఒక ట్రైలర్ వదిలేరు అన్నట్టు మనకి. మీరందరూ ట్రైనింగ్ అయ్యారు, శిక్షణ కొంచెం పొందారు. దీన్ని అప్రెంటిస్ అంటారు. ఈ అప్రెంటిస్లో మనం శిక్షణ కొంచెం పొందాము. అక్కడికి వెళ్ళాక మనం డైరెక్ట్గా ఇంటర్నల్షిప్లో జాయిన్ అవుతాం అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే తర్వాత 19 నుంచి అంటే 20 నుండి 21 వేరే టాపిక్ చెప్పబోతున్నారు. ఏమిటది? భక్తి అంటే ఏంటంటే భగవాన్ ఒక మాట చెప్తున్నారు. ఏంటి? మీకు మోక్షానికి ముఖ్యమైనటువంటి హేతు కారణం భక్తియే అంటారు. మరి ఉపనిషత్తులు ఏమంటున్నాయి? మీ మోక్షానికి అసలైన కారణం మీ ఆత్మజ్ఞానమే అంటున్నాయి. మరి ఉపనిషత్తులు ఏమి జ్ఞానం అంటున్నాయి, భగవాన్ శ్రీకృష్ణ ఏమో భక్తి అంటున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఒక్కటి మాత్రమే మనకు ఒకటి ఉన్నది దీన్ని అర్థం చేసుకోవడానికి. భక్తి అని ఏదైతే శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారో, జ్ఞానం అనేది ఏదైతే ఉపనిషత్తులో చెప్తున్నారో, 2 ఒక్కటే. ఎలా? భక్తి 3 రకములుగా ఉంటున్నది. జ్ఞానము కూడా అనేక రకములైనటువంటి జ్ఞానాలు, విషయ జ్ఞానము, లౌకిక జ్ఞానము, వ్యావహారిక జ్ఞానాలు ఉన్నాయి. పుట్టుమస్తల జ్ఞానము, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్ని జ్ఞానాలే. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే, ఆత్మతత్వ జ్ఞానం ఏదైతే ఉందో దానిని పరాభక్తి, ఉత్తమ భక్తి అంటారు. అంటే ఉత్తమ భక్తి మీ ఆత్మ జ్ఞానం 2 ఒక్కటే. అందుకే భక్తులలో కూడా జ్ఞాని నాకు ఉత్తమమైన భక్తుడుగా భగవాన్ చెప్పారు ఇంతకుముందు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన యొక్క సాధకుని యొక్క ప్రయాణం ఎలా ఉండాలి. మన యొక్క చిత్తశుద్ధి చేయడానికి కర్మయోగం ప్రారంభించి ఈశ్వరుని అనుసంధానం అంటే ఉపాసన చేసి ఏకాగ్రత పొంది ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞానికి వచ్చి శ్రవణము, మననము, నిధిధ్యాసన చేస్తే ఆత్మస్వరూపములో నిలిచి ఉంటారు. దానినే మోక్షము లేదా లిబరేషన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అని చెప్తారన్నమాట. సో ఈ విధంగా శంకరాచార్య ఏం చెప్పారంటే వివేక చూడమనిలో స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అంటే ఈ 3వ స్థాయిలో ఉన్నటువంటి భక్తి చూడండి, ఉత్తమ భక్తి, దానినే ఆత్మతత్వ జ్ఞానము అంటారండి. అందుకే మీకు మంచి ఉదాహరణ తీసుకుంటే భగవాన్ హనుమాన్, భగవాన్ ప్రహ్లాద, వీళ్ళందరూ కూడా అదే రకం. అంతెందుకు త్యాగరాజ్,
అంతెందుకు, శంకరాచార్య అంతటువంటి గొప్ప భక్తులు ఎవరు ఉండరు అంటారు. ఎందుకు? ఆయన ఎన్ని స్తోత్రాలు రాశారు చూడండి. అదేవిధంగా భగవాన్ శ్రీకృష్ణ, భగవాన్ బుద్ధ, మీరు అందరు ఋషులు, యోగులు ఇప్పుడు ఉన్న అందరూ కూడా పరమ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆత్మజ్ఞానులు మాత్రమే పరమ భక్తులు కాగలరు. కాబట్టి మీరందరూ కూడా పరమ భక్తిలోకి మీరు ప్రవేశించాలి. మీరందరూ భక్తులే. అందుకే భక్తి ఆరంభం నుండి ఉన్నత స్థితి భక్తికి వెళ్ళాలి మనం. కాబట్టి జ్ఞానాదేవతు కైవల్యం అని ఉపనిషత్తు చెప్పింది. ఏంటి? జ్ఞానం వలన మాత్రమే మీకు కైవల్యము లేదా మోక్షము అంటారు. కాబట్టి ఇప్పుడు మనకి ఏమైంది? జ్ఞాన రూప భక్తి వల్లనే మోక్షం వస్తుంది. అయితే మనకి ఎన్ని రూపాల భక్తులు ఉన్నాయి? కర్మ రూప భక్తి, ఉపాసన రూప భక్తి, జ్ఞాన రూప భక్తి. ఇప్పుడు మనం చేస్తున్నది జ్ఞాన రూప భక్తి. మన భక్తి ఆషామాషి కాదు, ఉత్తమ భక్తి అన్నమాట. అజ్ఞాన నాశక శరణ సంరక్షక ఆత్మజ్ఞాన ప్రకాశ అవో మహదేవ దర్శన దీజో తుము జగత కే దాతా. చూసారా? ఆత్మజ్ఞాన ప్రకాశ రూపమైనటువంటి జ్ఞాన రూప భక్తిది. అందువలన కృష్ణ చెప్పిన దానికి, ఉపనిషత్తులు చెప్పిన దానికి మీరు డిఫరెన్స్ చూడకూడదు, అర్థం చేసుకోగలగాలి. అందుకే మనకు ఉపనిషత్తులు ఏం చెప్తారు? సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాణ్యేన హేతునా నాణ్య పంత అయినాయ విద్యతే శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర. ఏ అమృతపుత్రులారా వినండి, మేము ఆ పరమాత్మ తత్వ స్వరూప నిష్ఠలో చేరుకున్నాము, మీరు కూడా రండి, అమృతత్వాన్ని ఆస్వాదించండి. కమ్ హియర్ మై డియర్ కృష్ణ కనాయి, కమ్ హియర్ మై డియర్ కృష్ణ అని, మై డియర్ చిల్డ్రన్ అని ఋషులు, యోగులు ఆ తురియా స్థితిలో ఉండి మనకి ఆహ్వానిస్తున్నారు. కానీ మనం బిజీ కదా. కాబట్టి ప్లీజ్ వెయిట్ ఫర్ మై రిటైర్ టైమ్. వెన్ యూ విల్ రిటైర్ వీ డోంట్ నో. దెర్ ఇస్ నో గ్యారంటీ. రాత్రి పడుకుంటారు, రేపు ఉదయం లేస్తామో లేదో గ్యారంటీ లేదు. వాట్ అబౌట్ యువర్ రిటైర్మెంట్ ఆఫ్టర్ 70? దెర్ ఇస్ నో 70, ఓన్లీ ఇమాజినేషన్. అందువలన యమధర్మరాజు ఏమన్నారంటే, ఈ అత్యుత్తమైనటువంటి ఉత్తమ భక్తికి జ్ఞాన యజ్ఞం అని పేరు పెట్టారు భగవాన్ శ్రీకృష్ణ గీతలో. అందుకే శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. చూసారా? ఎంత ఎంత స్పష్టం చెప్పాలండి భగవద్గీత. భగవద్గీత అంటే అసలు నాకెందుకో తెలియట్లేదు, తబ్బిబ్బైపోతాను చెప్తుండే. మీరు ఎంత ఆనందంలో పరవశించాలో చూడండి. మీరు శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ అంటే ద్రవ్య పదార్థములతో చేసినటువంటి ఎన్ని యజ్ఞ యాగాలు, ఈవెన్ అశ్వమేధ యాగం వరకు అన్నిటికంటే గొప్పది జ్ఞాన యజ్ఞము గొప్పది అని చెప్పారు. ఎందుకంటే ఈ అన్ని ద్రవ్య పదార్థ యజ్ఞాలు, కర్మలు అన్ని కూడా జ్ఞానములో కలిసిపోతాయి. మన గంగా నది గొప్పది, గోదావరి గొప్పది. గోదావరి దక్షిణంలో ఉన్నదండి, హిమాలయాల నుంచి వస్తుంది జీవనది. ఏ పెరినియల్ రివర్ ఆఫ్ హిమాలయాస్, గేంజెస్ అంటారు. అయినప్పటికీ మన గోదావరి వాళ్ళ గంగా సముద్రంలో కలిసినప్పుడు ఏమైంది? గోదావరి లేదు, గంగా లేదు, అంతం ఏకమేవ అద్వితీయం, సముద్ర జలం అయిపోయింది. ఇది అసలైన తత్వం. అంటే ఈ ద్రవ్య యజ్ఞాలన్నీ కూడా జ్ఞాన యజ్ఞంలోనే కలిసిపోతాయి. ఇప్పుడు చెప్పండి చిల్డ్రన్ అంటాను భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారు? వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అడుగుతున్నాడు మనకి ఇప్పుడు భగవాన్. ఏంటి? కర్మ ప్లస్ ఉపాసన ప్లస్ ఆత్మతత్వ జ్ఞానము ఈజ్ ఈక్వల్ టు మోక్షం. ఇది మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే 3 స్థాయిల్లోనూ మనం భక్తిని చూసాం, 3 దశల్లో కూడా మనము చూసాం. ఏంటి? ఏకరూప భక్తి, విశ్వరూప భక్తి,
నిర్గుణ నిరాకార అరూప భక్తి, ఆత్మ భక్తి చూసాం. అందువలన ఏకరూప భక్తిలో ఇష్టదైవంతో మొదలుపెట్టి, ఇష్టదైవం యొక్క మంత్రంతో మొదలుపెట్టి అనేక రూప విశ్వరూప భక్తులకు ఎదగాలి. అప్పుడు మీరు లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, పురుష సూక్తము అన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ తర్వాత మెల్లగా విశ్వమంతటా నేనేదైతే ఇష్టదేవత శివ అనుకున్నానో, నా ఇష్టదేవత రామ అనుకున్నాను, ఆ రామ కేవలం ఒకదానికి పరిమితమై లేదు, యావత్తు సృష్టి అంతా వ్యాపించి ఉన్నది. మీరు రుద్రం చదివితే ప్రతి అణువణువు రుద్రుడే ఉంటాడు, దొంగలోన రుద్రుడు ఉంటాడు, మొత్తం ఒక రాక్షసీ తత్వంలో ఉన్నవారిలో రుద్రుడు ఉంటాడు. వృక్షాల్లో, పర్వతాల్లో, నదుల్లో, భూమి, ఆకాశం, అగ్ని, వాయు అంత రుద్రో రుద్ర. అందువలన చెట్టు నువ్వే, మట్టి నువ్వే, ఆకులు నువ్వే, పండ్లు నువ్వే, అన్నీ నువ్వే ఓ రుద్ర. కాబట్టి మమ్మల్ని దయచేసి మనం అనుగ్రహించి అన్నీ మాకు ఇచ్చే సంచమే మయచ్చమే చమే 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 అంటే ఏంటి? మాకివ్వు అంటారు. అందుకే సన్యాసులు ఈ చమకం పాడరు ఎక్కడ, ఓన్లీ నమ్మకంతో ఆపేస్తాం మేము. అందువలన సర్వము విష్ణుమయం జగత్, సర్వము రామమయం జగత్. ఎందుకు? మీ దృష్టి ఈ బ్రహ్మ విద్య, రాజ విద్య, ఈ జ్ఞాన నేత్రంతో నిండిపోయింది మీ దృష్టి అంతా. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ రామమయం జగత్, పశ్యేత్ శివమయం జగత్, పశ్యేత్ శక్తిమయం జగత్ అంట. అందువలన ఏకరూప భక్తి నుండి అనేక రూప భక్తి, అనేక రూప నుండి అరూపకి మీరు మారాలని కోరుకుంటూ, ఇదంతా కూడా ఇంతకు ముందే భగవాన్ మనకి చెప్పారు. ఏంటి? ఆర్తో జిజ్ఞాస అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. తేషాం జ్ఞాని, వాళ్ళందరిలో జ్ఞాని నిత్యం నాతో అనుసంధానమై ఉంటాడు కాబట్టి, ఏకచింతంతో ఉంటారు కాబట్టి జ్ఞాని భక్త నా ఆత్మస్వరూపంగా ఉంటారని ఇంతకుముందు భగవాను చెప్పడం జరిగింది. అందువలన భక్తి లేకుండా ఏదైనా జరుగుతుందండి సృష్టిలో? భక్తి లేకుండా ఏది జరిగే అవకాశమే లేదు. కాబట్టి ఇప్పుడు భక్తి ఎన్ని రకాలు ఉన్నది? ముఖ్యంగా మళ్ళీ 2 రకాలు విభజించారు. ఏంటి? సకామ భక్తి, నిష్కామ భక్తి. మొట్టమొదటి భగవాన్ ఏం చేస్తున్నారంటే సకామ భక్తి గురించి తెలుస్తున్నారు. దాని లెక్క ఏమిటనేది. ఇప్పుడు 20వ శ్లోకం. త్రైవిద్యామాం సోమపా పూత పాపాః, त्रैविद्यामां सोमपाः पूतपापाः, त्रैविद्यामां सोमपाः पूतपापाः, యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే, यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते, यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते, తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం, ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम्, ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम्, అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్, अश्नन्ति दिव्यान् दिवि देवभोगान्, अश्नन्ति दिव्यान् दिवि देवभोगान्, త్రైవిద్యామాం సోమపః పూత పాపాః, యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే. त्रैविद्यामां सोमपाः पूतपापाः, यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते, त्रैविद्यामां सोमपाः पूतपापाः, यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते, తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం, అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్, ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम्, अश्नन्ति दिव्यान् दिवि देवभोगान्, ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम्,
అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. ఉత్తమమ్మ. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ నిజంగా భక్తిలో రెండు స్థాయిలు, అంటే ముఖ్యమైనటువంటి రెండు మెట్లు. ఒకటి సకామ భక్తి. ఎవరు కూడా ఎటువంటి కోరికలు వద్దు, నిస్వార్థంగా భక్తో భక్తి ఎవరికి సాధ్యం కాదు. అందువలన మొట్టమొదట మనకు ఒక భరోసా, మనకు ఒక భద్రత, మనకు సహాయాన్ని కావాలి, మన కష్టాల నుంచి గట్టెక్కించాలి అని ఈశ్వరుని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో మన కోరికలతోనే మన భక్తి ప్రారంభిస్తాం. కాబట్టి దానిని సకామ భక్తి అంటారు. కానీ ఒకటి మీకు ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మరి మెడిసిన్ వేసుకున్నారంటే సైడ్ ఎఫెక్ట్స్. ఈ సకామ భక్తిలో ఉన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, దాని యొక్క గొప్పతనం ఏమిటి ముందు చెప్పి తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ చెప్తారనమాట. అంటే ఇప్పుడు 20వ శ్లోకములో సకామ భక్తిలో కూడా ఉన్నటువంటి గొప్పతనం బాగా చెప్పి 21వ శ్లోకములో దాని వలన కలిగే నష్టాలు చెప్తారు. ఇది మన 2 శ్లోకాల్లో ఒక ఫైనల్ వ్యూ ఉండాలి మీకు. అయితే భక్తి, భావనారూప భక్తి మొత్తం ఇప్పుడు 2 విధములుగా చెయ్యాలి. యాక్చువల్గా భక్తి 2 విధములు, కానీ దాన్ని చేసేవాళ్ళు 3 రకాలుగా ఉంటారు. ఎలాగా? మంద భక్తి, మధ్యమ భక్తి, ఉత్తమ భక్తి అంటారు. సో ఈ మంద భక్తి, మధ్యమ భక్తి, ఉత్తమ భక్తి ఎలా ఉంటారు? మంద భక్తి అంటే ఏంటండి? వాళ్ళు ఏదైనా పొందాలంటే దానికి ఒక లక్ష్యం పెట్టుకుంటారు, కానీ దానికి ఒక మార్గం కూడా ఎంచుకుంటారు. ఒక లక్ష్యం ఉంటుంది, దానికి ఒక మార్గం ఉంటుంది. ఓకేనా? ఓకే. అంటే ఆ లక్ష్యాన్ని పొందడానికి ఈశ్వరుని కావాలి సహాయం వాళ్ళకి. అంటే వాళ్ళ మార్గంలో ఈశ్వరుడు తోడివ్వాలి, సహాయం అందించాలి. ఈ విధంగా వాళ్ళు పెట్టుకుంటే దాన్ని మందభక్తులు అంటారు. అంటే వాళ్ళ లక్ష్యం ఈశ్వరుడు కాదండోయ్, వాళ్ళకి ఏదో ఒక వెంచర్లో ఫ్లాట్ కావాలి, సో ఈశ్వరుడు సహాయం కావాలి. ఫ్లాట్ ఈశ్వరుడు కాదు కదా. అందువలన ఈశ్వరుని భక్తి చేస్తారు. అప్పుడు ఎందుకు? ఈశ్వరుడు తోడు కావాలి, ఇల్లు కావాలి. కొంతమంది ఏంటంటే అలా కాకుండా ఈశ్వరుడు లక్ష్యంగా పెట్టుకొని కొన్నిటిపై ఆధారపడి వాటిని తీసుకొని వెళ్తారనమాట. అంటే ఇప్పుడు మనకి సపోజ్ మనము ఈశ్వరుని చేరుకోవడానికి మనకు ఒక జ్ఞాన యజ్ఞం కావాలి అంటే మనకు క్లాస్ రూమ్ కావాలి. అంటే మీలాంటి ఉదారమైన విశాల హృదయం కలిగిన వాళ్ళు దాతలు ఉన్నారనుకోండి, ఒక సత్సంగ భవనం కట్టారనుకో. సపోజ్ సత్సంగ భవనం అనేది మీ లక్ష్యం కాదు. మీ లక్ష్యము జ్ఞాన యజ్ఞం ద్వారా ఈశ్వరుడు చేరుకోవాలి. కాబట్టి సత్సంగ భవనం కట్టారు. అదే విధంగా ఒక మహాత్మును కూడా మీరు ఆశ్రయించారు. ఈ మహాత్ముడు, సత్సంగ భవనం మీ లక్ష్యం కాదు. మీ లక్ష్యం మోక్షం, పరమాత్మ ఒడిలో ఉండాలి మీరు. సో ఈశ్వరుడు మీ లక్ష్యము, మార్గంలో వేరేవి తీసుకున్నారు. వీళ్ళని మధ్యమ భక్తులు అంటారండి. అదే విధంగా ఉత్తమ భక్తులు అంటే ఏంటంటే, మధ్యమ భక్తిలో భగవంతుడి లక్ష్యం ఉంటుంది, మంద భక్తిలో ఈ ప్రపంచమే లక్ష్యంగా ఉంటుంది. కానీ మన ఉపనిషత్తు ఏమంటుందంటే మరొక స్టెప్ పైకి రండి, అక్కడ ఆగిపోవద్దు అంటారు. ఏంటది? ఎందుకంటే ఇంతకీ నువ్వు ఈశ్వరుని ఎందుకు లక్ష్యంగా పెట్టుకుంటున్నావు అని అడుగుతుంది. అర్థమైందండి? అంటే ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే వాళ్ళు ఏమంటారంటే డబ్బు కోసము, నాకు అధికారం కోసము, నాకు అదేవిధంగా పదవులు, తర్వాత ధనబలము, జనబలము, ఇవన్నీ వీటన్నిటి కోసము ఈశ్వరుని లక్ష్యంగా పెట్టుకున్నాను అంటారు. కానీ ఫైనల్గా మనకేమర్థమవుతుంది? నా ఆనందం కోసమే ఈశ్వరుని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను అంటారు. అయితే ఈశ్వరుని లక్ష్యంగా పెట్టుకోను అంటే మీకు ఆనందం, ప్రేమే కదా. సరే, లక్ష్యం మీద ప్రేమ ఎక్కువ ఉంటుందా, మన మీద మనకు ప్రేమ ఎక్కువ ఉంటుందా? మీరు ఒకసారి ఆలోచించండి. మనం అనుకున్న లక్ష్యం నెరవేరలేదు అనుకోండి సపోజ్, అప్పుడు ఏం చేస్తాము? దేవుణ్ణి మారుస్తాము, మంత్రాలని మారుస్తాము, గురువుల్ని మారుస్తాము, అవునా కాదా? అంటే దీన్ని బట్టి మీకేమర్థమైంది? మీ లక్ష్యం మీద మీకు ప్రేమ కాదు, మీ మీదే మీకు ప్రేమ. కానీ దానికోసము మనం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటాం, మన గోల్స్. అందువలన
ఉపనిషత్తు ఏమంటుందంటే ఈశ్వరుని మీద ప్రేమ కన్నా మీ మీదే మీకు ప్రేమ ఎక్కువ. అందుకే ఏ ఒక్క వ్యక్తి అయినా దేవుడు లేడు, వాట్ గాడ్, దర్ ఇస్ నో గాడ్ అంటాడు. కానీ ఆయన ఎప్పుడూ చెప్పలేడు నేను లేను అని, ఎప్పుడు చెప్పలేడు ఆ జీవితంలో. అంటే ఇక్కడ నేనుగా, శాశ్వతంగా, పర్మనెంట్గా, ఎటర్నల్గా ఉన్నటువంటి నేను అసలైన దేవుడేనని తెలియదుగా, జ్ఞానం ఉంటేగా, గీత చదివితే కదా. అందువలన నేను వేరు ఈశ్వర వేరు కాదని తెలిపే భక్తియే ఉత్తమ భక్తి. అంటే ఎలాగ నేను ఈ వ్యక్తిగా నేను కాదు, వ్యక్తికి ఆధారముగా ఉన్న శుద్ధ చైతన్యం అనే నేను ఈశ్వర. కెరటముగా నీరు కాదు, కెరట భావం విడిచిపెట్టి హెచ్టుగా ఉన్నటువంటి తత్వం ఏదైతే కెరటములో ఉందో అది నీరు. అలాగా ఈ బ్రేస్లెట్ మొత్తము సృష్టిలో ఉన్న బంగారం అవలేదు. బ్రేస్లెట్ అనే భావాన్ని తొలగిస్తే మిగిలేది బంగారం. అందువలన ఈ విధంగా తెలుసుకోవడమే ఉత్తమ భక్తి. అయితే మీరు ఒకటి గమనించాలి, ఉత్తమ భక్తిని మనం చేరుకోవాలంటే ముందు నిష్కామ భక్తిలోకి వెళ్ళాలి. నిష్కామ భక్తిలో మనం చేరుకోవాలంటే ముందు సకామ భక్తిలోకి ప్రవేశించాలి. ఎందుకు? అసలు ఎక్కువ మంది అసలు భక్తి అంటే తెలియదు. భక్తి అంటే అది ఎటకారంగా చూస్తారు. ఏం భక్తి అండి? భక్తి భక్తి భక్తి, మనం పని చేయకపోతే భక్తి అవుతుందా అంటారు. కాబట్టి ఇప్పుడు 21 శ్లోకాలలో సకామ భక్తి గురించి చెప్తారనమాట. అందువలన ఈ సకామ భక్తి మీకు విషయం తెలియాలి. ఏంటి సకామ భక్తి ఏంటంటే వీళ్ళు మందభక్తులు అని కూడా అంటారు. అంటే ప్రారంభంలో ఉన్నారని అర్థం. అంటే మీరు ఈశ్వరుని పూజిస్తారు, కానీ ప్రత్యక్షంగా ఏం కావాలో కోరుకోమంటే ఏవేవో కోరుతారు. ఎందుకు? వాళ్ళు మోహంలో పడిపోయారు. కోరికలు మోహంలో పడిపోయి వాళ్ళకి ఏం కోరుకోవాలో తెలియదు. అందువలన త్రైవిద్యమాం సోమపా పూత పాపాహ యజ్ఞై ఇష్ట్వా అంటే వీళ్ళు చాలా భక్తులే వీళ్ళు కూడా. కానీ త్రైవిద్య అంటే 3 వేదములకి త్రైవిద్య అంటారు. ఈ 3 వేదములు ఏంటంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. అందుకే సోమపాహ అంటే సోమయాగములో మనం వాడుతున్నటువంటి ఆ సోమరసం ఉంది కదండి, ఆహుతిగా ఇస్తాం. ఆహుతిగా ఇచ్చిన తర్వాత ప్రసాదంగా కొంచెం స్వీకరిస్తారు. అలాగని యజ్ఞంలో చేయకుండా సోమరసం తాగారనుకోండి, మన లోకల్ లిక్కర్తో సమానం. అందువలన యజ్ఞములో వాడినటువంటి సోమరసమే మీకు పాపాలని తుడిచివేస్తుంది, శుద్ధి చేస్తుంది అని చెప్పారు. అందువలన సోమరసం పిబంతి ఇది సోమపాహ అంటారు. అంటే ఆ సోమరసాన్ని యజ్ఞములో ఆహుతిచ్చి దాన్ని ప్రసాదంగా చేయిస్తారు. కొంచెం దాన్ని మీకు పావనం చేస్తుంది, పునీతులుగా చేస్తుంది అంట. అందువలన మనకి ఉపనిషత్తులు ఏం చెప్పాయి? శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతతు తౌ సంపరిత్య వివినక్తి ధీరః. ఇక్కడ ప్రేయో మార్గం ఉంది. భోగము, కోరికలు తీర్చుకునేవి, ప్రాపంచిక విషయాలు పొందే ఒక మార్గం ఒకటి ఉంది. తరువాత వీటన్నిటికంటే అతీతమైనటువంటి పరమాత్మ స్వరూప తత్వం ఉంది, అమృతత్వము. దాన్ని శ్రేయో మార్గం అంటారు. ఏ మార్గం నీకు కావాలని అడుగుతారు. మనమేం చేస్తాము? చాలా వరకు మనము మన చేతులు అన్నీ ఉంటాయి, మనకు శాస్త్రాలు ఉన్నాయి. గోరఖ్పూర్ ప్రెస్, రామకృష్ణ మిషను, చిన్మయ మిషను, దయానందాశ్రము, శివానందాశ్రము, రమణాశ్రము, మళ్ళీ టీటీడీ వాళ్ళు అనేక పుస్తకాలు ప్రింట్ చేశారు. పుస్తకాలు అయితే ఉంటాయి, కానీ పుస్తకం చెప్పే గురువు ఉండాలి కదా. మనమే పెప్సీ తెచ్చాం, దాన్ని ఓపెన్ చేయడం చేత కాదు. అందుకే అడ్వర్టైజ్మెంట్ ఏమో చూసారా? అమితాబ్ బచ్చన్ పొడవ చేతులు, ఆ పెప్సీ పట్టేస్తాడు ఢిల్లీలో. ఓపెనర్ లేదు. సచిన్ టెండూల్కర్ పొట్టోడు, ఆయన దగ్గర ఓపెనర్ ఉంటుంది. చూసావా, నా ఓపెనరు నీ పెప్సీ, నీవు మనము కలిస్తే మీది తినాలి, మాది తినాలి, అప్పుడే ఓపెనర్తోనే డ్రింక్ తీయడం అవుతుంది. ఆ విధంగా శాస్త్రము గురువు కలిస్తేనే మీకు ప్రయోజనం. కేవలం శాస్త్రాలు పట్టుకొని తల మీద పెట్టి తిరిగినా ప్రయోజనం లేదు. అందువలన ఈ సకామ భక్తులు ఏం చేస్తారంటే వాళ్ళు అనేక రకములైన కోరికలు పెట్టించుకొని
ఈశ్వరుని పూజిస్తారు భక్తిగా. అంటే స్వర్గతిం ప్రార్థయంతే, స్వర్గ ఫలాన్ని మాత్రమే కోరుకుంటారు. అంటే వారి యొక్క పరం గతి స్వర్గం. స్వర్గతిం అంటే స్వర్ అంటే స్వర్గం, గతి అంటే ప్రాప్తి. స్వర్గతిం అంటే స్వర్గంలోకి వెళ్ళాలని కోరిక. ఎందుకు కోరిక? మన పురాణాల్లో చాలా వరకు చెప్పారు, స్వర్గములో మీకు భోగాలు 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 తరగవు, మీరు అలసిపోరు, మీకు డబ్బులు అక్కర్లేదు, మీకు రెస్ట్ అక్కర్లేదు, నిరంతరము 24 గంటలు డీజేలో ఊగుతూ తూగుతుంటారు, మీకు పూర్తి భోగాలని చెప్పి ఉన్నారు కదా. వీటికి కక్కుర్తి ఆశపడి ఇక్కడ స్వర్గం కోసమే కోరికలతో చేస్తారన్నమాట భక్తి కర్మలు. అందువలన వీళ్ళకి అసలైనటువంటి ఆ అమృతత్వం గురించి అసలు తెలియదు అనమాట పూర్తిగా. అందువలన ఈశ్వరు ఏమంటున్నారంటే, మనకి నిజంగా మనకి ఏం కావాలనేది మనమే అడగాలి. ఇప్పుడు చూడండి, మనకి ఏం కావాలో మనం అడగలేదనుకోండి, మన అమ్మ మన గురించి అడగాలి, మన నాన్నగారు మన గురించి అడగాలి, మా గురువు గారు అడగాలి అంటే పని అవ్వదు, మనమే అడగాలి. అందువలన మనం ఏమిటి అడగాలో మనకు తెలియదు. మనం ఏం చేస్తాము, ఏదైనా జరిగింది అనుకోండి దేవుడి మీద నిందేస్తాం, లేకపోతే నక్షత్రాలు గ్రహాలు వాటి యొక్క గ్రహ దిశను బాగులేదు, నక్షత్రాల దిశను బాగులేదు, ఇవన్నీ చెప్పడానికి పుస్తకాలు పట్టుకుని వచ్చేస్తారు జ్యోతిష్ శాస్త్రాలు వాళ్ళు. అందువలన ఇక్కడ ఈశ్వరు ఏమంటున్నాడంటే, తప్పు చేయడం మానవ నైజం. తప్పు చేయడము ఈ మానవ మాతృని యొక్క నైజం. క్షమించడం అనేది ఈశ్వరుని యొక్క నైజము. కాబట్టి మనం ఎప్పటికైనా సరే మన తప్పుని ఈశ్వరుని వద్ద మనం ప్రస్తావించి ఆ యొక్క మనం ఏది కావాలో అనేది తెలుసుకునే వివేక శక్తిని మనం పెంపొందించుకోవడం అనేది మన ప్రయత్నంలో ఉండాలా. జనరల్గా మనం ఎప్పుడు ఒప్పుకోమన్నది మన పిల్లవాడు తప్పు చేస్తే, మీ పిల్లవాడు తప్పు చేయని ఎవరైనా ఏ తల్లి ఒప్పుకోదు. ఈ పక్కింటిల వల్లే పాడైపోయాడు మా పిల్లవాడు, వాళ్ళేమంటారు తెలుసండి, మీ పిల్లవాడి వల్ల మా పిల్లవాడు పాడైపోయాడు అంటారు. ఇంతకీ ఎవరి పిల్లవాళ్ళని ఎవరి వల్ల పాడైపోయారు అంటే మన తప్పుని మనం ఒప్పుకోమని అర్థం. అందువలన మీరు ఒకటి గమనించండి, మనం ఏది కోరుకోవాలో మనకు తెలియనటువంటి చిన్నపిల్లడి స్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పి ఆపేస్తున్నాం. ఒక బిడ్డకి ఒక బిస్కెట్ బంగారం మామూలు బిస్కెట్ ఇచ్చారనుకోండి, ఏది తీసుకుంటాడు? మామూలు బిస్కెట్ తీసుకోండి తినడానికి. బంగారం బిస్కెట్ ఆయనకి ఏం తెలుసు? కానీ అదే బంగారం బిస్కెట్తో అయితే కొన్ని కోట్ల బిస్కెట్లు కొనొచ్చా లేదా చెప్పండి. అందుకే మనం కూడా మన ముందు బంగారం బిస్కెట్ ఈశ్వరం ఉన్నది, మామూలు బిస్కెట్ ఈ ప్రపంచంలో ఇల్లు వాకిలి కారు బంగ్లాలు ఇవి ఉన్నాయి. మనమేం కోరుకుంటున్నాము? మామూలు బిస్కెట్ బంగ్లాలు కోరుకుంటున్నాం, కానీ నిజమైనటువంటి బంగారము మనము కోరుకోవట్లేదు ఈశ్వరుణ్ణి. అంటే మనం కూడా చిన్నపిల్లల కంటే పెద్ద ఎక్కువ కాదనమాట అర్థం. అంటే చిన్నపిల్లల కంటే ఎక్కువ, నిజమైనటువంటి జ్ఞానుల కంటే తక్కువ. చిన్నపిల్లల కంటే ఎక్కువ, జ్ఞానుల కంటే తక్కువ, మధ్యలో ఉన్నాం మనం. అదే విధంగా ఈ యొక్క సకామ భక్తి వలన ఇంక ఎటువంటి లాభాలు పొందుతామని చెప్పి రేపు దాని యొక్క నష్టాలు కూడా చెప్తాము. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.